ఈ జ్ఞాన సభలో ఉన్నాం. విద్యార్థులకు ధ్యానం ఎంతవరకు అవసరం? సో ఒక 2 నిమిషాల్లో మీ సమాధానం చెప్పాలి. విద్యార్థులకు ధ్యానం నేను గమనించింది ఏంటంటే, ఒక సంవత్సరం నుంచి చెప్తూ ఉంటే వాళ్ళ లోపల చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే అన్ని సందేహాలు. 10th క్లాస్ అయిపోయినాక ఏం చదవాలి, తర్వాత ఇంటర్ తర్వాత ఏం చేయాలి, వాళ్ళ ఫ్యూచర్కు సరి అయిన వాళ్ళకు ఒక నిర్ణయాత్మక శక్తి రావట్లేదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇటు తల్లి ఒకటి, తండ్రి ఒకటి, తర్వాత పక్కింటోళ్ళు ఒకటి, టీచర్స్ ఒకటి, ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇదివరకు ఒక పొజిషన్లో ఒక ప్లేస్లలో సెటిల్ అయిన ఫాలోయర్స్ ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ధ్యానం ద్వారా ఒక నిర్ణయాత్మక శక్తి వస్తుంది. వాళ్ళ లోపల ఉన్న స్కిల్, టాలెంట్ అన్నీ బయటకు వస్తున్నాయి. అప్పుడు మాత్రమే వాళ్ళు సరి అయిన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఏం సబ్జెక్టు తెలియాలో తెలియదు, ఎందుకు చదవాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకు, ఇవన్నిటికీ వాళ్ళకు ధ్యానం చేస్తే వాళ్ళ లోపల ఉన్న సుప్తచేతన మనసులో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి అవన్నీ పూర్తిగా క్లియర్ అయ్యి వాళ్ళొక క్లారిటీ, అంటే ఓన్ పర్పస్ ఉంటుంది కదా, స్వధర్మము పరధర్మం నుంచి వాళ్ళ స్వధర్మానికి వచ్చి వాళ్ళ యొక్క డెసిషన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు లోపట ఒకరు డాక్టర్ కావాలనుకుంటే ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్తో ఇంజనీర్ చేస్తారు. ఆయన ఇంజనీరింగ్ చేస్తూ పుస్తకాలు పట్టుకుంటే లోపల స్టెథోస్కోపు, ఎక్స్రే మిషన్ ఇవే కనిపిస్తాయి. ఎందుకంటే లోపల ఒకటి ఉంది, బయట ఒకటి జరుగుతుంది. బయటి ప్రోద్బలాల నుంచి సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తికి వచ్చి వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకుంటారు. ఎందుకంటే ఈ ఘర్షణ నుంచి మంచి ప్రశాంతత స్థితికి వచ్చిన తర్వాత నిర్ణయాత్మక స్థితి చక్కగా వాళ్ళలో వస్తుంది. ఇది నేను వాళ్ళలో పరిశీలించిన కొంతమందిలో నాకు అనుభవగతమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, మీరు విద్యార్థి దశ నుంచే, అంటే చిన్నప్పటి నుంచే ధ్యానంలో ఉన్నారు. మరి ఈ రోజుల్లో విద్యార్థులంతా కూడా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్, సోషల్ మీడియా, మరి బ్రతుకంటే అంటే ఫ్యూచర్ అంటే భయం, కన్ఫ్యూజన్ స్టేటు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం యూత్లో చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు విద్యార్థి దశలో చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తున్నారు. మరి మీరు ఎలా వాళ్ళ యొక్క మనసుల్ని మార్చుకోవాలని మీరు చెప్తారు? అందరికీ నమస్కారం. అలాగే మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రిస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు మధు అండి. మరి నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా అన్నయ్య ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. సో చాలామంది విద్యార్థులు ఏంటంటే భయం అనేది ఉంటుంది. క్లాస్లో డౌట్ అడగాలన్నా భయం ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని అంటాం, ఆత్మన్యూనతా భావం అని అంటాం. అందరి ముందు లేచి నిలబడి మాట్లాడాలన్నా కానీ, డౌట్ అడగాలన్నా కానీ భయం ఉంటుంది. నేను బేసికల్గా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి మారాను. సో అప్పుడు క్లాస్లో డౌట్ అడగాలంటే నాకు భయం ఉండేది. సో మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే, ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల మన లోపల శక్తి పెరిగినప్పుడు ఏంటంటే ఆ భయం అనేది పోతుంది. దానివల్ల ఏంటంటే మనం నిర్భయంగా మనం మాట్లాడడం చేయగలుగుతాము. ఇంకా ఏంటంటే మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం. సో మొదట్లో భయపడేవాళ్ళం, ఈసారి ఎగ్జామ్లో నేను పాస్ అవుతానా లేదా, మంచి మార్కులు వస్తాయా లేదా, ఇలా రకరకాల ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్లో. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మొట్టమొదటిగా ఏంటంటే మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్ చెప్పేటప్పుడు ఏకాగ్రతతో విన్నప్పుడే ఆ చెప్పేది మనం అర్థం చేసుకోగలుగుతాము. క్లాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది మనకు లేనప్పుడు చెప్పేది మనకు అర్థం కాదు. కాబట్టి ధ్యానం చేయడం వల్ల మొట్టమొదటిగా మనకు ఏకాగ్రత ఉండడం వల్ల ఆ టీచర్ చెప్పే పాఠాలు మనం జాగ్రత్తగా ఏకాగ్రత విన్నప్పుడు అది మళ్ళీ తర్వాత చదువుకుంటే ఈజీగా మనకు అర్థమవుతుంది. అలాగా కాన్సన్ట్రేషన్ వస్తుంది. అలా రెగ్యులర్గా మనం చేస్తున్నప్పుడు మనలో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మరి క్లాస్ విన్నాం, తర్వాత వెళ్ళి చదువుకున్నాం, దాన్ని మళ్ళీ గుర్తుంచుకోవాలి అంటే మన జ్ఞాపక శక్తి ఉండాలి. సో కొంతమంది అంటే వెంటనే మర్చిపోతుంటారు, కొద్ది రోజుల్లో 2-3 రోజుల తర్వాత మర్చిపోతుంటాం. మనం ధ్యానం చేస్తే ఏమవుతుంటే రోజు మన లోపల జ్ఞాపక శక్తి పెరగడం వల్ల చదివినవి కానీ విన్నవి కానీ బాగా గుర్తుంచుకుంటాం. మనకు ఎవరు కాదు, స్వామి వివేకానంద ఎగ్జాంపుల్ మనకు చెప్తుంటారు. ఆయన 200 పేజీల పుస్తకాన్ని 5 నుంచి 10 నిమిషాల్లో చదివేవాడంట.
అంటే ఇంత ఏకాగ్రత ఉంది. ఆయన ఏక సంతాగ్రహి అంటారు. వాళ్ళని ఒక్కసారి విన్నా వాళ్ళు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతారు. అంత గొప్ప స్థాయికి ఆయన ఎదిగారంటే ఆయన చిన్నప్పటి నుంచే ధ్యానం చేశాడు కాబట్టి అంత గొప్ప స్థాయికి ఎదిగాడు. ఇక్కడ మనం సారిన దాంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి ధ్యానం చేసి ఎలా అంటే ఎంతోమంది ధ్యానం చేసి గొప్ప గొప్ప ఎదిగిన వాళ్ళు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మనకు పురాణాలు చూసినట్లయితే నచికేతుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, అలాగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, అష్టావక్రుడని, ఇలా గొప్ప గొప్ప వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు ధ్యానం చేసి ఎంతో గొప్పగా ఎదిగారు. వివేకానంద కానీ అలా మనం కూడా ఈ ధ్యానం చేస్తుందంటే మనలో మన మానసిక ఒత్తిళ్లను కానీ, టెన్షన్స్ కానీ ఇవన్నిటిని మనం తట్టుకొని ఆ విద్యార్థి జీవితాన్ని పూర్ణంగా మనం ఎంజాయ్ చేయవచ్చు. ధ్యానం లేకుండా కేవలం చదువులు అంతా చదువులే ఉంటే ఆ విద్యార్థి జీవితం పూర్ణ జీవితం కాదు. అందుకే ప్రతిసారి ఫస్ట్ స్కూళ్ళల్లో విద్యార్థులకు ధ్యానం నేర్పించినప్పుడు సార్ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్తారు. ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం అని. ధ్యానం ఫిఫ్త్ ఫింగర్ ఏంటంటే థంబ్ ఫింగర్ ధ్యానం. ఆ ధ్యానం ఉన్నప్పుడే ఆ విద్యార్థి జీవితం పూర్ణంగా ఉంటుంది. 5 ఉన్నప్పుడే, ఈ 5. సో ఈ 5లో ఏది లేకపోయినా ఆ విద్యార్థి జీవితం పూర్ణం కాదు. ముఖ్యంగా ధ్యానం ఉంటే ఈ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం. ఆటలు కానీ, పాటలు కానీ, చదువు కానీ, పనులు కానీ. నేను ఎక్కడికి స్కూల్కి వెళ్ళినా కానీ మొట్టమొదటిగా స్కూల్లో ఫస్ట్ ఇదే చెప్తాను. ప్రతిసారి చెప్పిన 5 ఫింగర్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే ఆ కాన్సెప్ట్ ఒక విద్యార్థికి కావాల్సినవి అవే కాబట్టి అవి మనం చెప్పినప్పుడు వాళ్ళు ఆ విద్యార్థి జీవితంలో ఆ ధ్యానం చేసినప్పుడు వాళ్ళు ఎన్నో లాభాలు పొందుతారు. ఎంతో అద్భుతంగా వాళ్ళు తయారవ్వగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ధ్యానం చాలా చాలా ఇంపార్టెంట్. చేస్తే వాళ్ళు ఆ మానసిక ఒత్తిడి వాళ్ళు తట్టుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రకాష్ నందాజీ, మీరు చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తున్నారు. మరి మనసు మన మాట వినదు, మన కంట్రోల్లో ఉండదు. మరి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలా లేదా దాన్ని గమనించాలా? మరి మీరు ఎలాంటి సాధన చేస్తున్నారు మీ మనసుని మీ యొక్క కంట్రోల్లో పెట్టుకోవడానికి? ఓకే, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు సార్ చెప్పినట్టు చిన్ననాటి నుండే ధ్యానం చేయాలి అంటే ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి. అంటే ఏంటి, ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు ధ్యానం అనేది ఇప్పుడు ఎందుకు, ఒక వృద్ధాపంలో చేయాలి, అవునా, ఎప్పుడో రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ అప్పుడు చేయాలి అనుకుంటారు. కానీ అది రాంగ్, అసలు అది కానే కాదు, ఆ కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు మనము మన లైఫ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, విద్యార్థి దశ నుంచే స్టార్ట్ అవుతుంది, అవునా. మంచి చెడు, నష్టాలు, కష్టాలు, సుఖాలు, బాధలు అన్నిటినీ మనము స్టెప్ బై స్టెప్ అంటే నెలల నుంచి సంవత్సరాలు, తర్వాత యంగ్, మిడిల్, వృద్ధాపం అలా జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రతి దాన్ని మనం సమస్యను పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు మనకు కావాలి. కొంచెం అటు ఇటైనా పడిపోతాము, అవునా. అలా చిన్ననాటి నుండి ధ్యానం చేస్తే మనకు బ్యాలెన్స్ వస్తుంది. ఓకే, అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది కష్టము, ఏది నష్టము, ఏది సుఖము, ఏది బాధ, ఏం కావాలి, దేన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒకటే చెప్తాను. ఇప్పుడు సపోజ్ హంస ఉన్నది, ఏం చేస్తుంది, చేసి తీసుకుంటుంది. ఇక్కడ కూడా అంతే, ఆధ్యాత్మిక ధ్యానం అనేది చిన్ననాటి నుండే మంచిని తీసుకుంటాము, పాజిటివ్ని తీసుకుంటాము, నెగిటివ్ ఉన్న చెడు అనే దాన్ని వదిలేస్తాము. అందుకనే చిన్ననాటి నుండే విద్యార్థులకు ధ్యానం అందిస్తే వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంటే కన్ఫ్యూజన్లో అనేది ఉండదు. స్ట్రైట్గా ఏం కావాలి, నేను ఏ దారిలో వెళ్ళాలి అని ప్రయాణం చేయగలుగుతారు. ఇప్పుడు సపోజు ధ్యానంకు ముందు ఇప్పుడు మనము ఒక ట్రైన్ ట్రాక్ ఉంటుంది, ఎలా ఉంటుంది, చిందరవందరగా ఉంటుంది, కన్ఫ్యూజన్ అన్నమాట, అవునా. అదే ధ్యానంలోకి వచ్చారనుకో స్ట్రైట్గా ఏది అనేది వాళ్ళకు ఫోకస్ వచ్చేస్తుంది, అంటే గెస్ చేసుకోగలుగుతారు. అలాగనే ధ్యానం చేసే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ విధంగా ముందుకు వెళతారు. నేను కూడా అలాగనే నా 10th క్లాస్లోనే నేను ధ్యానం చేసుకుంటూ వచ్చాను. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక సారు, ఫిజిక్స్ టీచర్ నాకు ధ్యానం గురించి చెప్పారు, శ్వాస మీద ధ్యాసనే. ఆ రోజే అనుకున్నా నేను, అంటే ధ్యానంకు ధ్యానంకు ముందు నా లైఫ్ ఏంటో నేను చూసుకున్నాను. ఆ రోజే అనుకున్నాను, ఈ ఊపిరి ఉన్నంత వరకు ధ్యానంని మాత్రం వదిలిపెట్టకూడదని ఆ రోజే నేను ఎంచుకున్నాను. అంటే అంతకుముందుకేంటి, తర్వాత ఏంటి నాకు అర్థమైంది. ఇక అర్థమైనాక, రుచి దొరికినాక వదిలిపెడతామా, వదిలిపెట్టలేదు. అక్కడి నుంచి ఇప్పటి వరకు సాధన చేసుకుంటూ వస్తుంటే 2018లో రాము సార్ నా క్యాంపస్ ఉస్మాన్ యూనివర్సిటీలో పరిచయం అయ్యారు. అప్పుడు సార్ క్లాసులు విన్నాను, సార్తో కొంచెం పరిచయం ఏర్పడింది. అప్పుడు ఇంకేమనుకున్నానంటే, మళ్ళీ ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాము సార్ని మాత్రం వదిలిపెట్టకూడదు అనుకున్నాను.
అప్పటి నుంచి అది వదిలిపెట్టలేదు, సార్ని వదిలిపెట్టలేదు. ఇలాగా లైఫ్ అనేది ఇలాగా ఆధ్యాత్మిక జర్నీ అనేది సాగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి గల కారణము ధ్యానమే. బురదలో ఉన్నవాడిని తీసి బయటపడేసి వజ్రంలాగా తయారు చేసేది ధ్యానము. ఇది నేను దీనికి నిదర్శనం అన్నమాట. నేను ఇదే నాదే అనుభవం చెప్తున్నాను. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి. ముందుగా పేరెంట్స్, ఇక్కడ చిన్నపిల్లలు తెలియదు, మన బాధ్యత, అది మన ధర్మం, అది నేర్పించాలి. ఆధ్యాత్మికత అనేది మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్ర ధర్మం అది. మరి మన పిల్లలకు మనం నేర్పించకపోతే ఎలాగా? ఫస్ట్ మనం నేర్చుకొని ఈ ధ్యానాన్ని అందిస్తే ఇప్పుడు అంటే అలవాట్లు అనేవి మారిపోతాయి. ఇప్పుడు చాలామంది యువత ఏం చేస్తున్నారు, విద్యార్థులు స్మోక్ చేయడము, డ్రింక్ చేయడము, డ్రగ్స్కి అలవాటు పోవడము, ఇలాంటివన్నీ చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? అదే ధ్యానం చేస్తే వాళ్ళ లోపలలో వాళ్ళకు ఒక పాజిటివ్ అనేది ఏర్పడుతుంది. చెప్పారు కదా, ఏది మంచి ఏది చెడు అనేది అటువైపు వెళ్ళదు, ఇటువైపు వచ్చేసింది పాజిటివ్ వైపు. కాబట్టి మీరు ఏం చేయాల్సిన పని లేదు. తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నాయి, మీరు ఏం చేయదు, ఏ ఆస్తులు, ఏ సంపదలు, ఏ ఐశ్వర్యాలు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఒక్కటే ధ్యానం అనే సంపద, అదే ఆస్తి, అదే ఐశ్వర్యము, అదే మీ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి ఉందంటే. మీరు అనుకోవచ్చు, నా పిల్లగాళ్ళకి నేను ఆస్తి కూడా పెడుతున్నా, ప్లాట్లు కూడా పెడుతున్నా, ఎన్నో ఎకరాలు కొనేస్తున్నా, అదంతా తాత్కాలికం అండి. ఇప్పుడు ఒక సమస్య వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? తల్లి ఉంటారా, తండ్రి ఉంటారా, ఫ్యామిలీ ఉంటుంది, ఎవరు ఉండరు. ఏం చేస్తున్నారు? అప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు లేక ఏం చేస్తున్నారు? చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, పడిపోతున్నారు. కాబట్టి మనం ఏమి ఇవ్వాలి? దాన్ని ఇవ్వాలి. అది ఇస్తే తనే సృష్టించుకుంటాడు, తనే సంపాదించుకుంటాడు, తనే ముందుకు వెళతాడు, తనే అద్భుతంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే శక్తి సామర్థ్యం తనకు ఉంటుంది. కాబట్టి మనము ధ్యానాన్ని అందించాలి. ఈ విధంగా విద్యార్థికి అనేది ధ్యానం ఉపయోగపడుతుంది. నా జీవితంలో కూడా నేను అలాగా వినియోగించుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, ఇప్పుడు ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? ఒకవైపు చదువు ఒత్తిడి ఉంది, కంపారిజన్స్, వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారు, వీళ్ళు నీకు చదువు రాదు, ఇలా వేరే వాళ్ళని కంపేర్ చేస్తుంటాం. ఒకవైపు ఫెయిల్ అవుతానే అనే భయం ఉంది, ఫెయిల్యూర్, ఆ భయం, చదువు ఒత్తిడి, ఫ్యూచర్ ఏంటి, ఒక కన్ఫ్యూజన్. యూత్ అంటేనే కన్ఫ్యూజన్ స్టేట్. వీటి నుంచి మరి ఎలా బయటపడాలి, వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి? ఇక్కడ పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ముందుగా ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి విషయాన్ని, వాళ్ళకు చెప్పే ముందు తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి తెలియదు అనుకోండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి. ఫస్ట్ పాయింట్. మీ టైం కేటాయించడం ఇక్కడ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. నేను చెప్పేది ఏంటంటే, మనకున్న టైంలో, డైలీ ఉన్న టైంలో మనం ఒక 10% మనం ధ్యానాన్ని కేటాయిస్తాం పేరెంట్స్. తర్వాత ఇంకోటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక టూర్ వెళ్తాం కదా మనం ఎక్కడికైనా, ఒక 10% అంటే 2 days కానీ 3 days కానీ ఒక నెల రోజుల్లో ఇలాంటి ప్లేస్లకు తీసుకురావాలి. ఇందాక సార్ పిసిఎస్ చంద్రశేఖర్ సార్ చెప్పారు కదా, ఎన్విరాన్మెంట్ అని. ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా ఒక 10%, ఒక 2 నుంచి 3 రోజులు మీతో పాటు తీసుకురండి. ఎక్కడెక్కడికో తీసుకెళ్తారుగా హాలిడేస్లో, అప్పుడు ఇలాంటి ప్లేస్లకు తీసుకోవాలి. మీరు కొత్తగా ఇక్కడ తీసుకురావడమే మీ పని, మిగతాదంతా ఇక్కడికి వస్తే జరిగిపోతుంది. ఈ వైబ్రేషన్స్ అన్ని చూసిన తర్వాత, ఇప్పుడు చూశారు కదా ఆ యంగ్ టీమ్ అంతా ఆశ్రమంలో, ధ్యాన ధర్మాశ్రమంలో 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎంత జెమ్స్ అయిపోయారో. నేను ఎందుకంటే 2 years అంది, దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ 2.5 3 years అంది రామ్ సార్తో ఉన్నాను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎట్లా ఏడ్చుకుంటూ వస్తారు, బాధలతో వస్తారు. ఇందాక అమ్మాయి పేపర్ చూపించింది కదా, ఆ స్థితిలోనే అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడక్కడ చూడండి, వాళ్ళంతా ఒక 20-25 మంది ఆశ్రమంలో అన్ని పనులు చేస్తున్నారు. ఎంత చక్కగా అందరూ జూమ్ సెషన్స్ చెప్తున్నారో. తీసుకురావడమే ఫస్ట్ పాయింట్, తీసుకురావడమే. మనము హైదరాబాద్ పోవాలంటే మనము ట్రైన్ను లాగాలా, లేకపోతే ట్రైన్కి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కాలా? టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కితే అది తీసుకుపోతుంది. మనను తీసుకురావడమే మీ పని, మిగతాదంతా యూనివర్స్ చూసుకుంటుంది. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే విశ్వవిద్యాలయాల్లో విశ్వవిద్య లేదు. బాగా గమనించండి, పేరుంది, విశ్వవిద్యాలయం ఉంది, విశ్వవిద్య లేదు. పొట్టకోటికి సంబంధించిన విద్య బోధించబడుతుంది. కళాశాలల్లో జీవితానికి సంబంధించిన కళలు అసలే లేవు. అప్పుడు 64 కళలు, చతుషష్ఠి కళలు గురుకులాలలో 6 నుంచి 14 సంవత్సరాల వరకు చక్కగా నేర్పించబడ్డాయి. ఇప్పుడు లేదా వ్యవస్థ.
పోతే అప్పుడేంటంటే కొంతమందికే బ్రాహ్మణులు క్షత్రియులకు మాత్రమే గురుకులాలలో విద్యాబోధన జరిగింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. మనమే తెలుసుకొని ప్రతి ఒక్కరము స్కూళ్ళకి వెళ్ళి ధ్యాన శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము ఇవన్నీ ఫస్ట్ మనము స్టార్టింగ్ చేయాలి. సార్ అన్నాడు, ఎలాగన్నాడు కదా, తీసుకురావాలి. కొద్ది రోజుల తర్వాత కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏది చెప్పినా ఎక్కుతారు. ధ్యానం అనేది స్టార్ట్ చేసాక ముందు ఏమి చెప్పినా వినపడదు, కనపడదు, ఏమీ తెలియదు. కొద్దిగా ధ్యానం చేసిన తర్వాత దీనికి కొద్దిగా అట్రాక్ట్ అవుతాడు. మనం చేయాల్సిన పనల్లా తీసుకురావడమే, టికెట్ తీసుకొని ట్రైన్లో కూర్చోవడమే. ఇంతే, సింపుల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అసలు ధ్యానం అంటే ఏంటి? పత్రి సార్ మనకు చెప్తారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. ఇక్కడ మనం కొంచెం లోతులో కలిస్తే పత్రి సార్ మనకు ధ్యానం చేసే పద్ధతి ప్రతి పిరమిడ్ సెంటర్లో కానీ, పాంప్లెట్లో కానీ, అలాగే ప్రతి నెల ధ్యాన జగత్ మ్యాగజైన్లో కానీ ఒక పేజ్లో స్పష్టంగా సార్ రాయించారు. ధ్యానం చేసే పద్ధతి హాయిగా కూర్చొని కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. నోట్లో ఏ నామాన్ని, ఏ మంత్రాన్ని జపించరాదు, ఏ రూపాన్ని ఊహించుకోరాదు. ఏవైనా ఆలోచనలు వస్తే కట్ చేసి మళ్ళీ మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. సో ఇక్కడ మనం పిఎస్ఎస్ఎంకి మనకు గురువు ఎవరంటే పత్రి సార్ కాబట్టి ఆయన ధ్యానం చేసే పద్ధతిలో మనకి ఏమి ఇచ్చాడు, ధ్యానం చేసే పద్ధతి ప్రాసెస్, దాన్ని చూసుకుని అలాగా హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇక్కడ ఏంటంటే మనసు పనిచేయని స్థితినే ధ్యానం అని అంటాం. ఆ మనసు పనిచేయని స్థితికి వెళ్ళడం కోసమే శ్వాస మీద ధ్యాస. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే మనకు పత్రి సార్ది ఆనాపానసతి ధ్యానం అనే బుక్ ఉంటుంది, అందులో చదవచ్చు. ఇంకా కొంచెం క్లియర్గా తటవర్తి రావరాజు సార్ రాసినటువంటి ధ్యానం అంటే అనే ఒక పుస్తకం ఉంది, అందులో చాలా బాగా వివరించారు. అంటే కొంతమందికి శ్వాస ఎలా గమనించాలో కొంచెం క్లారిటీ రాదు. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. మనసు పనిచేయని స్థితినే ధ్యాన స్థితి అని అంటాం. మనస్సు పనిచేయని స్థితి అంటే, సో మన సహజమైన శ్వాస అనేది ఎప్పుడు ఉంది, నిరంతరం. ఆ నిరంతరం జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. అలాగే మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సమస్యను గమనిస్తూ ఉండాలి. గమనించినప్పుడు మన లోపల ఏదైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ కాకూడదు. రియాక్షన్కి రెస్పాన్స్కి తేడా ఉంది కదా. సో రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం. ఓకే, ప్రకాష్ నంద గారు, మీరు భగవద్గీత క్లాసులు కూడా చెప్తూ ఉంటారు. సో విద్యార్థులకి భగవద్గీత ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటున్నారు? చాలామంది యువత ఏమనుకుంటారంటే, ఇప్పుడు యుక్త వయసులో మాకెందుకు ధ్యానము, భగవద్గీత అనే సందేహంలో ఉంటున్నారు. కానీ చివరిలో చేసేది ఏమి ఉండదు. ధ్యానంతో, భగవద్గీతతో అనుసంధానం లేక నేటి యువత అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అవునా కాదా? కొట్టుమిట్టాడుతున్నారా లేదా? మరి అందుకనే చెప్పాను కదా ఇందాక, వృద్ధాపంలో కాదు, ఇప్పుడే కావాలి. ఈ క్షణం నుంచే మనం బాల్య దశ నుంచే, విద్యార్థి దశ నుంచే మనము ధ్యానమును, గీతను అధ్యయనం చేయాలి. ఆ విధంగా ముందుకు ఒక విద్యార్థి ధ్యానం చేస్తూ ఉంటే, భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉంటుంటే వాళ్ళకు ఆటోమేటిక్గా అదంతా తెలిసిపోతుంది, అర్థమవుతుంది. అంటే అబ్జర్వేషన్, అంటే గమనించే స్థితికి వస్తారు. అంటే ప్రతిదీ గమనించడము, వాట్ ఈజ్ వాట్, ఏం చేయాలి, ఏంటి అనేది వాళ్ళకు చాలా సులువుగా తెలుస్తుంది, అర్థమవుతుంది. ఒకటే ఒక పాయింట్ అంటే సార్ చెప్పారు, ఈ సృష్టి సారాంశం అంతా గమనించడంలోనే ఉంది. ఎవరైతే గమనిస్తున్నారో, ఎవరైతే గమనించే స్థితికి చేరుకుంటున్నారో, గమనించే స్థితిలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నారు. ఆధ్యాత్మికం అనేది వాళ్ళ వశమవుతుంది సాధ్యమైనంత వరకు. ఈ విధంగా భగవద్గీత అనేది కులానికో, మతానికో, సంఘానికో సంబంధించినది కాదు. ఈ భూమండలం మీదకి జన్మ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్క మానవుడి జీవన విధానము, నడవడిక భగవద్గీత. మనమందరము ఆత్మస్వరూపులమే కదా, అవునా కదా? ఆత్మమా శరీరమా? శరీరము తాత్కాలికము, ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది. అది ఎప్పుడు ఉంటుంది, గతంలో ఉంది, ప్రజెంట్లో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అవునా? మీరు ఎప్పుడు ఉన్నారా లేరా? అప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? మళ్ళీ ఉంటారా? ఎస్ కాన్ఫిడెన్స్ ఉందా? ఓకే. అయితే మరి ఆత్మ అనేది, ఆత్మశాస్త్రం గురించి, ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే మీరు ఏ పుస్తకం చదవాలి చెప్పండి. మరి చదువుతున్నారా? మీరు ఇతర గ్రంథాలు ఎన్ని చదివినా కానీ, నాకన్నా 100 మాటలు మీరు ఎక్కువ మాట్లాడవచ్చు, నాకన్నా ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు. కానీ వచ్చేసరికి ఆత్మతత్వం గురించి, ఆత్మశాస్త్రం గురించి అడిగేసరికి అప్పుడు ఏమవుతుంది?
అంటే చదవద్దు అంటలేను, వాటిని కూడా చదవాలి. కానీ అంతకు మించి ఫస్ట్ ఏంటని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆత్మశాస్త్రం గురించి తెలుసుకున్నారు కదా, కొంతవరకు తెలుసుకోబట్టే కదా, ఓహో నేను శరీరాన్ని కాదు ఆత్మస్వరూపుణ్ణి, శరీరం మాత్రమే నశిస్తుంది, శరీరం తాత్కాలికమైనది, ఆత్మ నిత్యమైనది అని ఏ దాంట్లో ఉన్నది, శాశ్వతమైనది ఏ గ్రంథాల్లో ఉంది? గీతలో ఉన్నది, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి, విద్యార్థి కానీ ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసి ఆచరించవలసిన గొప్ప గ్రంథము భగవద్గీత. ఓకే. ధ్యాన విద్యార్థి అంటే టాపర్ అవ్వడమా, నేర్చుకోవడమా? ధ్యాన విద్యార్థి అంటే తను గమనించుకోవడం. ప్రకాష్ మాస్టర్ చెప్పాడు కదా, గమనించుకుంటూ ఏది అవసరమో అది చేయడం. తనకు ఏది అవసరమో, తన దగ్గర ఉన్న స్తోమత, అర్హత అన్నీ చూసుకుంటూ తర్వాత యొక్క నిర్ణయాన్ని లోపలికెళ్ళి వచ్చిన ఇంట్యూషన్లో ధ్యానం చేసిన తర్వాత లోపలికెళ్ళి ఇంట్యూషన్ వస్తుంటుంది. దాన్ని గమనించి, ఇక్కడ మీరు 2 పాయింట్ చెప్పారు ఇందాక, ఏంటి? ఎస్కేపింగ్ కాదు, రెస్పాండ్, రియాక్ట్. దాంతోపాటు ఇంకొకటి యాడ్ అవుతుంది, ఎస్కేపిజం నుంచి బయటపడతాడు, తప్పించుకోడు. తన ముందు వచ్చిన సమస్యను ఏదైనా కూడా తప్పించుకోడు. తనకు ఎంతవరకు అది రియాక్ట్ కావాలి, రెస్పాండ్ కావాలి, ఎస్కేప్ కావాలి, ఈ మూడింటిని గమనిస్తాడు. కేవలం ధ్యానం అంటే గమనించే శాస్త్రం, సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్. ఆత్మ పరిశీలన పుస్తకంలో నేను చదివాను, ఎంత చక్కటి పుస్తకమో, చదవండి. మనం దాంతో మమేకం అయిపోతున్నామా, గమనిస్తున్నామా? ఎప్పుడైతే మనం మమేకం అయిపోతామో మనం ఏమీ దాంతో కనుగొనలేము. గమనించడం సునిశ్చితంగా, ఫస్ట్ శ్వాసను గమనించడం మనకు ముందు స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రతి విషయాన్ని, చాలా సన్నని దుమ్మును కూడా గమనిస్తాం. మన లోపల మనం చీపురుతో ఊడిస్తే ఫస్ట్ పెద్ద పెద్ద చెత్త అంతా పోతుంది. ఇంకా లైట్ పెట్టి సన్న బ్రష్ తీసుకొని క్లీన్ చేయండి, ఎంత దుమ్ము వెళ్తుందో. శ్వాసలో ఆ దుమ్మంతా క్లీన్ అవుతుంది, దాన్ని మనము సరి చేసుకుంటాం. ఎప్పుడైతే సరి చేసుకుంటామో మన జీవితం అద్భుతంగా తయారవుతుంది. వాక్కు ద్వారా, తర్వాత ఫస్ట్ వాక్కులు గమనించడం, తర్వాత ఆలోచనలు గమనించడం, తర్వాత ఫీలింగ్స్ గమనించడం, ఎమోషన్స్ గమనించడం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దేనికి సంబంధించినవి, తాత్కాలికమైనయా, శాశ్వత ఆనందాన్ని ఇస్తాయా? తాత్కాలికమైన సుఖం ఇస్తుందా, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందా? ఇక్కడ సుఖము, సంతోషము, ఆనందము 3 ఒక్కలాగే కనిపిస్తాయి వేరే వాళ్ళకు. పిరమిడ్ మాస్టర్లకు 3 తేడా కనిపిస్తాయి. సుఖం అనేది శరీరానికి సంబంధించింది, సంతోషం అనేది మనసుకు సంబంధించింది, తర్వాత ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది. ఇవి క్షుణ్ణంగా మనం ప్రతి విషయాన్ని గమనిస్తాం. గమనించిన తర్వాత మనం సరి చేసుకుంటాం. ఇప్పుడే సాధ్యం కావచ్చు, కానీ సాధ్యం మాత్రం కంపల్సరీగా అవుతుంది. అభ్యాసము, వైరాగ్యము. అభ్యాసం వల్ల అడుగుతాడు కదా అర్జునుడు, కృష్ణుడిని అడిగినప్పుడు చెప్తాడు ఆయన, కష్టమే కానీ అభ్యాసము, వైరాగ్యం వల్ల అన్నీ మనం సాధించగలుగుతాం అని మనం తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతాం. తెలుసుకున్నంత మాత్రాన సమాచార జ్ఞానము, ఇంప్లిమెంట్ చేస్తే అనుభవ జ్ఞానం. అందుకొరకే పత్రి సార్ ఒకటే వాడు చెప్పిండు, అనుభవమే జ్ఞానం నాయన, నీ సమాచారం మామూలు జ్ఞానం, నీ అనుభవం నీకు తృప్తినిస్తుంది చెప్తుండు. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే శ్రీకాంత్ గారు, నా ప్రశ్న ఏంటంటే, మధు, మన జీవితం నుంచి ధ్యాన విద్యార్థి అంటే ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవడమా, అంటే టాపర్ అవ్వడమా, గెలవడమా, లేదంటే నేర్చుకోవడమా? ఫెయిల్యూర్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ సక్సెస్ అని చెప్పారు. ఫెయిల్యూర్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్. మనం కనుక సక్సెస్ అయిన వాళ్ళని అడిగి చూస్తే వాళ్ళ లైఫ్లో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎన్నో అపజయాలు పొందిన తర్వాతనే చివరికి సక్సెస్ అయ్యారు. డైరెక్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అయితే అక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఫెయిల్ అయిపోయానని మళ్ళీ ప్రయత్నం చేయడం. కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అంటే అక్కడ ఆ ఫెయిల్యూర్ ద్వారా మనం నేర్చుకోవాలి. నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఈసారి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, దాంట్లో మనం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే అక్కడ ప్రతిదీ కూడా ఆ అనుభవం ద్వారా ఆ పాఠం నేర్చుకుంటాం. ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు నేను ఈసారి ఫెయిల్యూర్ అయ్యాను, నేను అనుకున్నది రీచ్ అవ్వలేకపోయాను, నేను టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను, సో ఇక్కడ ఫెయిల్ అయ్యాను, నేను అనుకున్నంత కృషి చేయలేదా, ఎక్కడ నేను ఫెయిల్ అయినది ఎక్కడ మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా బాగా దానికి ప్రాక్టీస్ చేసి సక్సెస్ అవుతాం. కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను ఫెయిల్ అయ్యానని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ అయిన తర్వాతనే సక్సెస్ అవుతారు. అలాగా ఇప్పుడు మనం చదువులో కావచ్చు, ఎగ్జామ్స్లో కావచ్చు, దేంట్లో ఫెయిల్ అయినప్పుడు అక్కడ ఏంటంటే మళ్ళీ ప్రయత్నం అనేది చేయాలి. అయితే ఫెయిల్ అయినప్పుడు కొంతమంది పేరెంట్స్ కూడా డిస్కరేజ్ చేస్తుంటారు,
నువ్వు చదవలేదా ఇంకో రకంగా డిస్కరేజ్ చేస్తుండే. కానీ ఇక్కడ పత్రిసారి నేను గమనించాను, ఎప్పుడు డిస్కరేజ్ చేయరు ఆయన. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా దీనికంటే మంచిది రావచ్చు, నీకు ఈ జాబ్ రాలేదు. సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే నీకు జాబ్ రాదని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ దీనికంటే ఇంకా మంచిది రావచ్చేమో, రావచ్చు కదా, అవునా, ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఇంకా నువ్వు ప్రయత్నం కరెక్ట్గా చేయలేదు, ఇంకొంచెం బాగా కష్టపడితే ఇంకా అలా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. కానీ ఎప్పుడు మనం డిస్కరేజ్ చేయొద్దు, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు సరిగా రాయలేదని. అదే నాకు తటవర్తి రాజలక్ష్మి ఏం చేస్తారంటే ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడు ఆమె మేడం దగ్గర నేను గమనించాను, పాజిటివ్గానే మాట్లాడతారు. ఏదైనా జరిగినా ఫెయిల్ అయినా కానీ దీనికంటే మంచిది నీకు వస్తుంది, ఏం బాధపడకని మేడం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ మనకి ఏంటంటే ఈ ధ్యానం వల్ల ఏంటంటే మనం ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఇలా జరిగింది ఏంటంటే మనం బాధపడకుండా దానికి ఇంకా మనం ప్రయత్నం ఇంకా బాగా మనం చేయాలి. అంతేగాని ఇక్కడ మనం ఫెయిల్ అయిందని బాధపడాలి, అది కూడా ఒక నేర్చుకోవడం అంతే, అదొక అనుభవం ద్వారా. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. ఓకే, మరి మనకు తెలుసు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ఆయన ఫెయిల్ అనే దానికి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ ఫర్ లెర్నింగ్. మనము మొదట అటెంప్ట్ చేసేది నేర్చుకోవడం కోసమే. ఆయన జీవితంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యాడు, పైలట్ కావాలనుకున్నాడు. ఆయన లాస్ట్, ఇంకా ఆయన తర్వాత ఎవరు అంతకుముందు వరకు సెలెక్ట్ అయిపోయారు, ఆయన ఫెయిల్. అప్పుడు ఆయన పాపం బాధతో స్వామి శివానంద ఆశ్రమంలో కూర్చొని బాధపడుతున్నాడు. అప్పుడు స్వామి శివానంద వచ్చి ఆయన్ని ఏంటి ఆయన ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు. అప్పుడు నేను ఏదైతే అనుకున్నానో అది నేను సాధించలేకపోయాను, నా జీవితం ఎందుకు, ఇంకా నా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ఆశపడి ఉంటారు, మరి నేను అనుకున్నది నేను ఫెయిల్ అయిపోయాను అంటే, అప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఇది ఫెయిల్ అయింది అంటే దీనికంటే ఏదో ఉన్నతమైనటువంటి పదవి నీ దగ్గరకు వస్తుంది, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది. మరి మనందరికీ తెలుసు ఈరోజు ఆటమ్ ఎనర్జీ, మరి మిసైల్స్లో ఇంకా అనేక పరిస్థితుల్లో దాన్ని కనిపెట్టి మరి ఎన్నో విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేసి గొప్ప సైంటిస్ట్గా ఎదిగారు. అలాగే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఇంకొక సందర్భంలో నిజామాబాద్లో ఒక అమ్మాయి, ఒక మేడం, ఆమె ధ్యానం చేస్తుంటారు. ఆమెకి ఒక టీచర్ జాబ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన 2 రోజుల తర్వాత వచ్చింది లెటర్. నాకు ధ్యానం చేశాను కానీ నా జాబ్ రాలేదు, వచ్చినా కూడా నాకు ఇప్పుడు ఈరోజు ఉపయోగం లేదు. ఆ లెటర్ పట్టుకొని వెళ్తే నీ టైం అయిపోయిందని చెప్పారు వాళ్ళు. ఎందుకు, నాకు ధ్యానం నాకేం చేసింది అని బాధపడుతూ ధ్యానాన్ని ఆపేసింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు ఇది చెప్తే, అమ్మ ఇది నీకు రాలేదు, ఎందుకంటే నాకు అంతకుముందు చదివిన ఈ స్టోరీ గుర్తుండి నేను ఆమెకి చెప్పాను, ఇది రాలేదంటే భవిష్యత్తులో నీకు ఇంకేదో మంచి ఉద్యోగం వస్తుంది, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను ఆమెని మోటివేట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆమె ప్రయత్నం చేసింది, ఆమెకి మరి IAS ర్యాంక్ వచ్చింది. తర్వాత కలెక్టర్గా భద్రాచలంలో జాయిన్ అయింది. సో మరి ఫెయిల్ అనేది జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి వస్తుంటాయి, వచ్చినా కూడా ఫెయిల్ అవ్వడం కాదు, నేర్చుకోవడం కోసమే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మరి మీ జీవితంలో ఎదురైన సంఘటనలు ఏవి? నేను దాదాపు ఒక 4 సంవత్సరాలు నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసమని గ్రూప్స్కు ప్రిపరేషన్ చేశాను. 4 సంవత్సరాలు అంటే మామూలైన విషయమా? ఏకధాటిగా ఎటూ లేదు, ఏం పని లేదు, తినడం కూర్చోవడం అంటే చదువుకోవడము, ఇదే పని 4 సంవత్సరాలుగా. ఏంటి, జాబ్ కొట్టాలి. ప్రతి దానికి అటెంప్ట్ చేశాను నేను, ఏ నోటిఫికేషన్ పడ్డా ఏదైనా అటెంప్ట్ చేశాను. లాస్ట్కు ఏ జాబ్ రాలేదు. ఇక జాబ్ రానప్పుడు ఇక ఇంకెన్ని సంవత్సరాలు చదువుతాం, ఇక ఇంటికాడ పేరెంట్స్ ఉంటారు. ఇప్పటికే 4 సంవత్సరాలు అయింది నాయన, ఏ సంపాదన లేదు, ఏమీ లేదు, ఇంకేం చదువుతావు అనేది చుట్టుపక్కల వాళ్ళందరూ పొడుస్తూ ఉంటారు. అవునా కథ. ఏం చేయాలి, ఇక రూమ్ కాల్ చేసి, మాది నల్గొండలో ఉన్నాను. ఇక రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇక 4 సంవత్సరాలు ఆ రూమ్లో ఉండి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అవి ఇవి అదంతా పోయేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఏ జాబ్ రాకుండా ఇంటికి పోతుంటే ఏమంటారు అందరూ, నేను చదివి వచ్చిండు, ఏది లేదు మళ్ళీ వచ్చింది అంటారు. ఇక సరే, అదే సెకండ్ పాయింట్. కానీ మా పేరెంట్స్ నన్ను కష్టపడి చదివించారు, కానీ నేను ఏం సాధించలేకపోయాను, ఏం జాబ్ కొట్టలేకపోయాను అని బాగా నాకు. కానీ ఇంకోటి ఏంటంటే నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. ఉదయం 9 గంటలకు పోయి బాక్స్ పెట్టుకొని పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఉండి మళ్ళీ బయట పడుకొని మళ్ళీ పొద్దున పోయి నాకు ఇష్టం లేదు. కానీ ఎందుకు చదివానంటే మాత్రము
మా పేరెంట్స్, చుట్టుపక్కల వాళ్ళు, మా బాబాయ్ ఉండేవాడు కొంచెం ఆయన జాబు అది అని అట్లా చదువుకున్నాను. జాబ్ కొట్టి వాళ్ళకి చూపించేసి అబ్బా ప్రకాష్ నంద జాబ్ కొట్టారా అని, చాలా జాబ్ కొట్టావు మీ బాబాయ్ పేరు నిలబెట్టావు అని ఇలా అంటే చాలా ఒక మాట అని ఒక 2-3 నెలల్లో 1 సంవత్సరం జాబ్ చేసి రిజైన్ చేసి నా పని నేను చేసుకోవాలి. ఇదే నా కాన్సెప్ట్. అంటే నేనేంటి పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి, ప్రజాస్వామ్యానికి ఏదైనా చేయాలి, ఒక మెసేజ్ ఇవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి థాట్ ఉండేది. అట్లా ఉండాలి. అంతేగాని ఉదయం పోయి సాయంత్రం వచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్నే పోయి ఈ సర్కిల్లో వద్దు నాకు అనేది నేను దాన్ని అట్లా ఉండేది. ఇక సరే అటో ఇటో మాత్రం అసలు రాలేదు అది కథం పోయేటప్పుడు మాత్రం కొంచెం దుఃఖం అనిపించింది, బాగా బాధ అనిపించింది. ఇంటికి వెళ్ళాను అని సర్దుకొని తర్వాత అది ఒక జాబ్ వస్తే ఏం చేసేవాడిని, జాబ్ చేసేవాడిని. ఒకవేళ ఇంక అందులోనే పోయేవాడినేమో. ఇక వచ్చిన అంటారు ఏమయ్యా జాబ్, చెప్పాను కదా రిజైన్ చేస్తానని, ఏమయ్యా జాబ్ రిజైన్ చేస్తా అంటావు, గవర్నమెంట్ జాబు ఎంతో కష్టపడి చదివావు, నీకు వచ్చింది ఎట్లా బొత్తు ఐదని చెప్తూ ఉంటారు. నిజమే కదా, నేను జాబ్ వచ్చిన జాబ్ నేను ఎట్లా చేస్తా గవర్నమెంట్ జాబ్ని అని అట్లా మళ్ళీ నా మనసు మారిపోవచ్చునేమో. అవునా? అందుకనే జాబు రాలేదు, అది మంచిది. మరి జాబ్ వస్తే నేను ఇక్కడ మీ ముందుండేవాడినా, ఈ భగవద్గీత చెప్పేవాడినా, శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ స్టార్ట్ చేసేవాడినా, ఇట్లా విద్యార్థులకు అందరికి చెప్పేవాడినా, ఇట్లా నాకు సాధ్యమైనంత వరకు ధ్యానజ్ఞాన భారత విద్యార్థి అనే ప్రాజెక్టు స్టార్ట్ చేశాను. ఎంతోమంది విద్యార్థులకు నా శక్తి కొరకు నేను అందరికీ ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను. ఓకే, ఇది అన్నమాట నా లైఫ్లో జరిగినది. ఈరోజు అంటే అది మిస్ అయింది కాబట్టి, అది రాలేదు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇప్పుడు అమ్మాయి అది పోయింది, అది పోవడం కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, ఇవంతా చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. చాలామంది ఏమనుకుంటారంటే సక్సెస్ అంటే నెలకు 4 లక్షలు 2 లక్షలు 3 లక్షలు సంపాదించడం, లేదా అమెరికా, ఆస్ట్రేలియా ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు చేయడం, సాఫ్ట్వేర్ కంపెనీల్లో, లేదా ఉన్నత పదవుల్ని అలంకరించడం అని. వాట్ ఈజ్ సక్సెస్? మెడిటేషన్ వర్సెస్ సక్సెస్ మీ మాటల్లో. అంటే సక్సెస్ అనేది బయటికి కనిపించేది, లోపల ఉన్నది వేరే. సక్సెస్ అనేది బయట ప్రపంచానికి చూపించుకోవడం. ఇగో ఆయన సర్టిఫికేట్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి నాకు నౌకరొచ్చు అని చెప్పి దాన్ని 1 సంవత్సరం చేసి వదిలేదామనుకున్నట. కానీ ఆ సంవత్సరాన్ని కూడా మిగిల్చుకోండి గొప్ప వ్యక్తి. ఒకసారి చెప్పండి కొట్టండి. సంవత్సరం టైంను వేస్ట్ చేయలేదు. అంటే లోపల ఉన్న స్కిల్స్ ఎప్పుడైతే మనము కనెక్ట్ అవుతామో సక్సెస్ అనే దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వము. సక్సెస్ వదిలిపెట్టి మనము సాటిస్ఫాక్షన్ వరకు ప్రయాణం చేస్తాం. విజయాన్ని పక్కకు పెట్టేస్తాం మనం. విజయం అనేది పక్క వాళ్ళకు చూపించుకోవడానికి కాలర్ ఎగరేసుకోవడానికి కనిపిస్తే తక్కి బాహర్ షేర్వానీ అందరు పరిశాన్, బాహర్ షేర్వానీ అందరు పరిశాన్. లోపల పరిశాన్ ఉంటుంది, బయటికి మాత్రం టిక్ టాక్గా మంచి బట్టలు వేసుకొని బనీన్కు పొక్కలు ఉంటాయి, షర్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. షర్ట్ తిప్తే కదా తెలిసేది వేరే వాళ్ళకు, అంతే కదా? కరెక్ట్ మాట. ఎందుకంటే లోపల నీ అంతరంగంలో ఉన్న తృప్తి మాత్రమే నీకు ఆనందాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోవాల్సింది, సక్సెస్ అనేది బయట వాళ్ళ కొరకు చూపిస్తాం. కానీ ఇప్పుడు సక్సెస్ అనుకొని పైన 4 లక్షల ప్యాకేజీ ఉన్న వాళ్ళు కూడా లోపల మొత్తం లీకేజీ ఉంది. బయట ప్యాకేజీ, లోపల లీకేజీ. మనమే ఇక్కడ కూర్చొని నేర్చున్న వాళ్ళు పెద్ద చైర్లో కూర్చొని ఏసీలో కూర్చొని నేర్చుంటే ఎవరు చూడకుండా మనం అందరి ముందు నేర్చుతాం. మనకన్నా ఆ ఫ్రీనెస్ అనేది 10 మందికి చెప్పుకుంటాం. వాళ్ళు అసలు చెప్పలేరు వాళ్ళ లోపల ఎంత ఉంటుందో చెత్త. మనం ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాం. కనీసం వాడు బయటికి ఎవరికైనా చెప్దామంటే చుట్టూ సెక్యూరిటీ, పెద్ద సెక్యూరిటీ. ఓ అని అసలు కార్లకి వెళ్ళి దిగనియరు. మంచినీళ్ళు టెస్ట్ చేస్తారు, చాయ్ టెస్ట్ చేస్తారు. ఎంత బాధలో వాళ్ళకు. మనం చూడండి ఎక్కడికంటే అక్కడికి పోతాం. ట్రెక్కింగ్ 10 సార్లు నేర్పించండి, గుట్టలో పోయి నిమ్మలంగా హాయిగా గుండె మీద కూర్చొని కాళ్ళు మోసుకుంటాం. ఎంత చక్కటి మనకు అవకాశం ఉంది. లోపల ప్రశాంతత లేనిది బయట సక్సెస్ ఏమీ పని చేయదు. మెడిటేషన్ ద్వారా మనకు లోపల ఇన్నర్ ఇన్స్పిరేషన్ వస్తుంది. ఈ సంవత్సరం ఇక్కడ లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఇక్కడ మోటివేషన్ స్పీకర్స్ వచ్చారు. కానీ నాకు వాళ్ళని చూసి అనిపించింది వాళ్ళు మోటివేషన్ చేస్తారు కానీ ఇన్స్పిరేషన్ చేస్తలేరు. పత్రి సార్ మనకు ఇన్స్పిరేషన్ నేర్పించండు. ఎంత గొప్ప మాస్టర్ మనకు. ఆయన కూడా ఉద్యోగాన్ని వదిలిపెట్టిన ప్రకాష్ మాస్టర్ అసలు తీసుకోలేదు. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్ సార్. సో మరి సక్సెస్ అంటే కేవలం ఉద్యోగాల్లో డబ్బులు సంపాదించడం సక్సెస్ కాదు. సో మనస్సుని ఫోకస్ చేయడం, కాన్ఫిడెన్స్ పెంచుకోవడం, ఇన్నర్ స్ట్రెంగ్త్. చూడండి, ఎవరికో చూపించుకోవడానికి కాదు. అవునా కదా? సో మరి మీ మాటలు. సో సక్సెస్ వర్సెస్ మెడిటేషన్ అని సార్ అన్నారు క్వశ్చన్. సో ధ్యానం చేస్తే సక్సెస్ ఎలా వస్తుంది అనే దానికి ఇక్కడ
విజయం మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎవరైనా సరే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ఏమవుతుంది శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తుంటే, ఎప్పుడైతే మనం ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో అప్పుడు మనం సత్యాన్ని తెలుసుకుంటాము. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో అప్పుడు మనం సత్యాన్ని తెలుసుకుంటాము. ఇక్కడ మనకు ఉపనిషత్తులో ఒక వాక్యం చెప్పారు, ఏంటంటే సత్యమేవ జయతి అని చెప్పారు. విన్నాం కదా, సత్యం మాత్రమే జయిస్తుంది. అంటే ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వాళ్లకు జయం కలుగుతుంది. సో ఆ సత్యం మరి పట్టుకోవాలంటే, ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుందంటే, 10 సార్లు చెప్పాడు ఈ విషయం. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే ఎవరికైనా సత్యం తెలుస్తుంది. సత్యంలోనే మనకు ఆరోగ్యం, ఆనందం, ఆత్మజ్ఞానం అన్నీ ఉన్నాయి అని చెప్పి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి ఏంటంటే ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యానం చేస్తే ఆ సత్యం ద్వారా మనకు మన లైఫ్లో విజయం అనేది వస్తుంది. అంటే మనం లైఫ్లో అనుకున్నది సాధించాలన్నా దేనికైనా కానీ ధ్యానం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం చేస్తూ పోతుంటే మనకి మెల్లిగా అర్థమవుతుంది మనం చేసే సాధన బట్టి. అయితే నాకు తెలిసిన వరకు నేను మొదట్లో మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ కానీ మెమరీ పవర్ పెరగడం అలాంటిది ఏమీ రాలేదు. ధ్యానం చేస్తున్నా కానీ ఫెయిల్ అయ్యాను సబ్జెక్ట్స్. కానీ ఇప్పుడు నాకు ధ్యానం లోపల ఇవన్నీ మార్పులు వచ్చాయంటే, ఫస్ట్ టైం తటవర్తి రాజలక్ష్మి మేడంది 3 days క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేను 3 hours మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. డైలీ 3 hours మెడిటేషన్ సింగిల్ సిట్టింగ్లో. సో ఆ 3 hours మెడిటేషన్ రెగ్యులర్గా కొద్ది రోజులు చేసిన తర్వాత అప్పుడు నా లోపల కాన్సన్ట్రేషన్ కానీ మెమరీ పవర్ రావడం కానీ మనం అనుకున్నది చేయడం కానీ 4 hours కంటిన్యూస్గా కూర్చొని చదవగలిగేవాడిని. సో అది ఎలా వచ్చిందంటే అంతగా మెడిటేషన్ చేయడం వల్ల. కాబట్టి ఇక్కడ ఆ సాధన, అంత తీవ్ర సాధన మనం చేసినప్పుడు మన లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు నిజంగా సక్సెస్ వచ్చినా కూడా మనం సంతోషంగా ఉండగలమా? ఓకే, క్వశ్చన్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్. అంటే నాకు రిలేటివ్గా ఉందన్నమాట ఇది. అంటే చూడండి, ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను అంటే నాకు లోపల ఒకటి ఉంది చేయాలని, కానీ బయట ఒకటి అనమాట, ఒకటి అనేది. కానీ బయట ఎన్ని పనులు చేస్తున్నా కానీ లోపల ఏమనిపిస్తుంది, అశాంతినే ఉంటుంది. కానీ పై చాలామందికి అనిపిస్తుంది శాంతి అనిపిస్తుంది. కానీ నాకు తెలుసు, ఇందాక మాస్టర్ చెప్పినట్టు, మన సార్ చెప్పినట్టు అంటే ఏంటి, చాలామంది అనుకుంటారు, సార్ చెప్పారు కదా లోపల ఒకటి ఉంటుంది బయట ఉంటుంది, బొక్కలు ఉంటుంది, షర్ట్ పని తెలుస్తుంది అని. అంటే చాలామంది ఎన్నెన్నో పనులు చేస్తుంటారు, ఎన్నెన్నో రంగాలలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, లేదా జాబ్ పరంగా ఎన్నో వాళ్ళు లక్షలు సంపాదించవచ్చు. కానీ లోపల ఒకటి అనేది ఉంటుంది, అరే నేను చేయాలనుకునేది చేయలేకపోయానే, నేను సాధించలేకపోయానే, నా కుటుంబ పరిస్థితులు కానీ ఇంకా ఏదైనా పరిస్థితుల వల్ల వాళ్ళు అలా వెళ్ళిపోతారు ఆ దారిలో. ఎవరైనా పోయి అడగండి, అంటే మీ హార్ట్ మీద చేతులు వేసుకొని చెప్పండి, ఈ పని నీకు నచ్చే చేస్తున్నావు అని అడగండి. ఎవ్వరు కూడా ఇదంటే నాకు ఇష్టం లేదు ఈ పని, నా కుటుంబం కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో చేస్తున్నానని చెప్తారు. కానీ నేను మాత్రం చెప్తాను, నువ్వు ఈ పని చేస్తున్నావా, ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నావు, ఇది అంటే నాకు నచ్చిన పని, నాకు ఇష్టమైన పని ఇది నా హార్ట్ఫుల్గా చెప్తాను, నా హార్ట్ఫుల్గా నేను చెప్పగలుగుతాను, నాకు శాంతిగా ఉన్నాను, నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇందులో ఇష్టం ఉన్నది. బయటికి వెళ్ళి నువ్వు ఆ పని చేయి, ఈ పని నేను చేయలేను, చేసినా కానీ అది అశాంతి. అవునా, అది ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి నాకు చాలా అదృష్టం అనిపిస్తుంది నాకు. అంటే నేను ఏ పని అయితే, నా థాట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఏ పని అయితే చేయగలుగుతున్నానో, ఎలా ఉండాలనుకున్నానో అలాగనే ఉన్నాను. కాబట్టి నేను చాలా శాంతిగా ఉన్నాను. ఇది అశాంతికి శాంతికి అంటే ఇష్టం ఉన్న పనిని, నచ్చిన పనిని మనం చేస్తూ ఉంటుంటే మనం శాంతిగా ఉండగలుగుతాము. ఒక్క పూట మనం కారం వేసుకొని తిన్నా కానీ మనకి ఇష్టమైన పని చేస్తే ఆనందం అనిపిస్తుంది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి నువ్వు పరమాన్నం తిన్నా కానీ నీకు లోపల అశాంతినే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, నా విషయంలో నేను ఏం అనుభవం తీసుకున్నా అంటే గ్రహించానంటే, నాకు ఏదైతే నేను చేయాలనుకున్నానో ఆ పని చేస్తాను. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, కానీ నేను వెళ్ళాలనుకున్న దారిలోనే వెళ్ళిపోతాను. కానీ ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని దేనికోసం మనము సాటిస్ఫై చేయొద్దు మన జీవితాన్ని. ఎవరి కోసము? మన జీవితం మనది, మన లైఫ్ మనది, మన జీవితాన్ని మనమే శాసించుకోవాలి. ఎవరి లైఫ్ పర్పస్ వాళ్ళది. అంటుంటారు, నువ్వు ఈ పని చేయొచ్చు కదా, అటు ఎందుకు పోతున్నావు అంటారు. వాళ్ళు ఏంది చెప్పేది? నీకు తెలియదా నువ్వు ఏ పని చేయాలనో? నీకు తెలియదా నువ్వు ఏ దారిలో పోవాలనో? ఎవరు చెప్పేది ఏంది? నీకేం నచ్చింది ఇక్కడ, ఏమున్నది అంటే
మనం చేసే పనిని మనకు నచ్చిన దాంట్లో నిజాయితీగా ఉండాలి, ధర్మమైనది ఉండాలి, సత్యమైనది, మళ్ళీ రాంగ్ రూట్లో కాదు. ఓకే, ఈ పరంగా వెళ్ళిపోతూ ఈ విధంగా ఉండాలి. అప్పుడు అశాంతి నుంచి మనం శాంతికి వచ్చేస్తాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సైలెన్స్ అనేది యూత్ పవర్. సో ఈరోజు మొబైల్స్ ఒకవైపు, నాయిస్, మ్యూజిక్, ఇంకా నోటిఫికేషన్స్, నిమిషానికి సెకండ్కి నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఏంటి ఈ గందరగోళంలో మరి సైలెన్స్ అనేది ఎలా? సైలెంట్గా ఉండడం అంటే చేతకంతనమా? సైలెంట్ అంటే ఏంటి? సైలెన్స్ ఉండడం వల్ల ఏం సాధించగలం? నోరు సైలెన్స్గా ఉన్నంత మాత్రాన అదొక ప్రాథమిక దశ. కానీ నోరు సైలెన్స్గా ఉంటే నిశ్శబ్దం, మనసు శూన్యం కావాలి పూర్తిగా. మనసు శూన్యమయ్యే స్థితి పిల్లలకు, విద్యార్థులకు ఎవరికైనా అలవాటైనంత వరకు వాళ్ళకి అసలైన సత్యానికి టచ్ కారు. దాని యొక్క పూర్తి అనుభవాన్ని పొందాలి. అనుభవాన్ని పొందితేనే అది సాధ్యమవుతుంది. దాని గురించి వర్ణించడానికి లేదు ఎక్కువ, సొంతంగా తెలుసుకోవాల్సిన ఇది ఒక అనుభవపూర్వకమైన విషయమే ఇది. ఎట్లా అంటే ఫస్ట్ పాయింట్, ఇంకా మనకు సైలెన్స్ కావాలంటే ఏం చేయాలంటే సైలెన్స్ గురించి చెప్పాలి. నేను నా అనుభవం చెప్తా. నాది బిజినెస్ బ్యాక్గ్రౌండ్. కౌంటర్ మీద కూర్చో ఎట్లుంటుంది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు మీ అందరికి తెలుసు కదా. ఎందుకంటే వాడు 2 అడిగితే మనం 5 చెప్తే వాడు గమ్ము నొక్కుంటాడు, లేకపోతే మన తలకాయ మీద కూర్చుంటాడు. అట్లా అలవాటు అయిపోయింది నా లైఫ్, ప్రాక్టికల్ లైఫ్లో. 57 సంవత్సరాల వరకు వ్యాపారం చేసిన కుటుంబం కాబట్టి, వ్యాపార కుటుంబం కాబట్టి బాగా మాట్లాడడం, పూర్తిగా రియాక్ట్ అవ్వడం, రెస్పాన్స్ అవ్వడం, రియాక్ట్ అవ్వడం, ఎస్కేప్ అవ్వడం అన్నీ జరిగినాయి. తర్వాత నాకు ఈ సైలెన్స్గా ఉండాలని అనిపించింది. రామ్ సార్ చెప్తుండు, పత్రి సార్ చెప్తుండు. ఇక్కడికి వచ్చిన ఇక్కడనే ఉంటుండే నేను దాదాపు 4 years అండి విల్లాలో ఉంటూ పూర్తిగా వానప్రస్థాశ్రమాన్ని అనుభవిస్తూ ఈ సైలెన్స్ అనే దాని గురించి నేను కానీ రాలే సైలెన్స్. మాట్లాడుతూనే ఉన్నా. కాకపోతే అక్కడ షాప్లో కస్టమర్స్తో మాట్లాడి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాను. కానీ దీని వెనకాల ఇంకేదో సైన్స్ ఉంది అని తెలుసుకోవాలనుకున్నాను. ఫస్ట్ వాక్కుల్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఫస్ట్ నాకు ఒక థాట్ వచ్చింది. ఫస్ట్ ఏదైనా మనం చేయాలంటే దాని గురించి చెప్పాలి. చెప్పితే విన్నదానికంటే ఎక్కువ చెప్పితే మనకు అది లోపల ఫీడ్ అవుతుంది. ఫీడ్ అవ్వడం వల్ల నేనేం చేసినంటే రాము మాస్టర్తో సార్ ఇక్కడ మనం ఆశ్రమంలో సంవత్సరం అవుతుంది, ఇక్కడ మౌన ధ్యానాన్ని పెట్టిద్దామా అని అడిగిన సార్ను. అంటే మీరు బాధ్యత తీసుకోండి సార్ అన్నాడు. నేను కరెక్ట్గా 2 క్లాసులు పూర్తిగా సార్ పర్మిషన్ తీసుకొని, నాగేశ్వరరావు సార్ మౌన ధ్యానం అంటే స్పెషలిస్ట్ కదా, ఆయన రిక్వెస్ట్ చేసి 2 నెలలు 3 రోజుల వర్క్షాప్స్ సైలెన్స్ మీద మౌన ధ్యానాన్ని కండక్ట్ చేయడానికి పూర్తి సహకారం ఇచ్చిన. ఫుడ్ కానీ కొంచెం ఫుడ్ కూడా ఇంకా కుక్కుడు ఫుడ్ కాకుండా చాలా లైట్ ఫుడ్ ఇచ్చి చేసినాం. 2 నెలలు ఎప్పుడైతే నేను మౌన ధ్యానం గురించి నేను రిస్క్ తీసుకొని చేసినో నా నోట్లకెళ్ళి మాటలు బంద్ అయిపోయినాయి. చాలా తక్కువైనాయి. నన్ను నేను గమనించుకోవడం స్టార్ట్ చేసిన. ఓహో, నేను ఎక్కడ దారి తప్పుతున్నా. అయితే మనం ఎక్కడ దారి తప్పుతున్నా ఫస్ట్ మనం చెప్పాలి. చెప్తూ ఉంటే మన లోపల ప్రింట్ అవుతుంది. యాక్చువల్గా నేను ఇప్పుడు మాట్లాడితే మీరు ఏమనుకుంటారు అంటే నేను మీకు చెప్తున్నా అనుకుంటారు. నో, నా నోటికి నా చెవులే దగ్గరున్నాయి. మీకంటే దగ్గరగా నా నోరికి నా చెవులే ఉన్నాయి. మీకంటే ముందుగా నేను మాట్లాడిన నోట్లోకి వెళ్ళి వచ్చిన మాటలు నా చెవులకు వినపడుతూ నరంలో సెల్లో ప్రింట్ అవుతున్నాయి. అందుకనిగానే ధ్యాన ప్రచారం చెప్పింది సారు. ధ్యాన ప్రచారం చేయండి అన్నారు. ఫస్ట్ మీకు ధ్యానం కుదురుతుంది. నేను మౌనం గురించి నేను కొద్దిగా చొరవ తీసుకున్నా, నాకు మౌనం ప్రాక్టీస్ అయింది. తర్వాత స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పడం స్టార్ట్ చేసిన ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. ఎంత అద్భుతంగా కుదురుతుందో. ఇది సైలెన్స్ అనేది ప్రాక్టికల్గా మనము అనుభవించాలి. పూర్తిగా ప్రకృతిలోకి వెళ్ళాలి. పోతే ఇంకా ఎక్కడికైనా ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో వచ్చినా కూడా వాళ్ళని వదిలేయాలి పూర్తిగా. మనం పూర్తిగా సైలెన్స్లో ఉండాలి. సైలెన్స్లో ఉంటే దాని యొక్క ఈ వైబ్రేషన్స్ మనకు థాట్ పొల్యూషన్, తర్వాత వర్డ్ పొల్యూషన్ అవన్నీ మనకు రావు. సైలెన్స్కి మనం అప్పుడు కనెక్ట్ అవుతాము, దాన్ని మనం అనుభూతి చెందుతాం. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణ తెలుగులో అంటాం డిసిప్లిన్ అంటే. సో ఒకటి నేను ఒక దగ్గర చదివాను, విద్య దదాతి వినయం అని ఒక కొటేషన్ చదివాను. విద్య దదాతి వినయం, విద్య అనేది వినయాన్ని ఇస్తుంది అని. ఏ విద్య అంటే ఆత్మ విద్య అని చెప్పారు. ఏ విద్య మనకు వినయాన్ని ఇస్తుంది? ఆత్మ విద్య. మనం స్కూళ్ళలో, కాలేజీలో, యూనివర్సిటీ చదువుకున్నది ప్రాపంచిక విద్య, భౌతిక విద్య. సో అక్కడ మనకేంటంటే చాలామంది స్టూడెంట్స్ అక్కడ కూడా కాలేజీలో కూడా ఇంకా ర్యాగింగ్ అవన్నీ చేస్తుంటారు. డిసిప్లిన్ అనేది ఉండదు. లెక్చరర్స్ అంటే రెస్పెక్ట్ కూడా ఉండదు. సో నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ క్లాస్ చెప్తున్నాడు. సార్ క్లాస్ చెప్తున్నప్పుడు బోర్డు మీద ఆయన రాస్తున్నప్పుడు బ్యాక్ బెంచ్లో ఉన్న బాయ్స్ అరుస్తుంటే ఆయన ఒక్కసారి రాయడం ఆపి వెనక్కి తిరిగి చూశాడు.
మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఆయన మళ్ళీ క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశాడు, మళ్ళీ అరుస్తున్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఒక మాట అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని ఒక మాట అన్నాడు. ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. నువ్వు విద్య చదవడం అయిపోయిన తర్వాత నీకు ఎన్ని జాబులు వచ్చాయి, ఎంత టాప్ ర్యాంకర్ అయినా, ఎన్ని మార్కులు ఉన్నాయి, అది కాదు ముఖ్యము. నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ లోపల క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది ఉందా లేదా, అది ముఖ్యము. నీ విద్య వల్ల ఇది నేర్చుకోవాలి. ఆ వినయం ఎట్లా వస్తుందంటే మనకు ప్రాపంచికతలు చదివితే అందరిలో అది రాదు. ఎటువంటి విద్యార్థులు అయినా కానీ ఆ డిసిప్లిన్, ఆ వినయం, ఆ క్రమశిక్షణ రావాలంటే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్య ఏదంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఈ ధ్యానం ద్వారానే మనకు వస్తుందని పత్రి సార్ మనకు అందరికీ ఈ విద్య అందాలని ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అందుకే మనకు చెప్తారు విద్య లేనివాడు వింత పశువు అని. ఏ విద్య? ఆత్మవిద్య. ప్రాపంచిక విద్య ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆత్మవిద్య లేకపోతే వాళ్ళు వింత పశువు కిందే లెక్క అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆత్మవిద్య, ఈ శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేస్తేనే ఎవరిలో అయినా ఆ వినయం అనేది వస్తుంది, డిసిప్లిన్ అనేది వస్తుంది. కొంతమందిలో టీచర్స్ ఏం చేస్తారంటే చెప్తుంటారు స్టూడెంట్స్కి. కొంతమంది టీచర్స్ మాట వింటుంటారు, కొంతమంది తిడితే వింటుంటారు, ఇంకొంతమంది కుడితే వింటారు. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మా స్కూల్లో బాగా కొట్టేవాళ్ళు. సో అలా కొట్టి నేర్పించిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కొట్టినా కూడా వినరు, అవునా? కానీ ఎటువంటి విద్యార్థికైనా సరే ధ్యానం నేర్పిస్తే ఆ విద్యార్థులు ఆటోమేటిక్గా సొంతంగా స్వీయ పరివర్తన అనేది వస్తుంది, వాళ్ళ లోపల సెల్ఫ్ చేంజ్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ధ్యానం ద్వారానే క్రమశిక్షణ అనేది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకు కావాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ కావాలంటే మోటివేషన్ కాదు. ఇప్పుడు మనము వ్యవసాయదారులు ప్రతిరోజు ఆ కోడి దూడగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారు? దాన్ని రోజు ట్రైనింగ్ చేస్తారు. ఒకే సమయంలో కొంత టైం దానికి కేటాయించి ప్రతిరోజు చేసినప్పుడు అది ఏమవుతుంది? అది అక్కడికి వచ్చేసి నిలబడుతుంది. అంటే ట్రైనింగ్, ప్రతినిత్యము సాధన. ఒకే సమయంలో ఒక 10-15 నిమిషాలు పిల్లలకి ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ప్రతిరోజు సాధన కావాలి. అలాగే మరి యూత్ ధ్యాన విద్యార్థి కావడం వల్ల సొసైటీలో వచ్చేటువంటి మార్పులు ఏంటి? సొసైటీ యూత్ బాధ్యత అంటే సమాజానికి యూత్ అనేది ఆధ్యాత్మికలో ప్రయాణం చేసే ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనందరము శాకాహారులుగా ఉన్నాము, అవునా? ధ్యానం చేస్తున్నాము. అయితే అంటే ఏంటి ఇక్కడ? జీవహింస చేయకూడదు అంటే ఏంటి? అంటే హింస అంటే ఏంటి? మన మాటలతో, మన చేష్టలతో ఎదుటివారి మనసును బాధ పెట్టినా అది హింసే అవుతుంది అన్న విషయం మనం తెలుసుకున్నాము, అవునా? తెలుసుకున్నప్పుడు ఎవరినైనా బాధ పెడతామా? ఎప్పుడైనా హింసిస్తామా? ఎక్కడైనా అత్యాచారాలు చేస్తుంటామా? అవినీతులు చేస్తుంటామా? అక్రమాలు చేస్తుంటామా? అన్యాయాలు చేస్తుంటామా? చేయం కదా, అవునా? అదేవిధంగా ఇప్పుడు తెలియని వాళ్ళు అంటే చిన్న పాయింట్ మనము అంటే మన మాటలతో, మన చేష్టలతో ఎదుటివారి మనసును బాధ పెట్టిన అది హింస అవుతుందన్న తెలుసుకున్నప్పుడు మనము ఇలాంటి వాటికి మనము చోటిస్తామా? ఇవ్వం కదా. ఇవన్నిటిని మనం విడనన్నట్టు కదా. ఇప్పుడు సమాజం బాగుపడుతుంది కదా, అవునా కదా? సమాజం బాగున్నట్టే కదా. ఇప్పుడు సపోజ్ మన సర్కిల్లో ఉన్నాము. ఇప్పుడు కొన్ని బయట జరుగుతుంటున్నాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మన చెల్లో, మన అక్కనో, మన సిస్టరో మనం ఉంటే, అవునా, మనము అలా చేస్తామా? బిహేవ్ చేస్తామా? చేయం కదా. అంటే ఏంటి ఇక్కడ? అంటే బయటకు వెళ్తేనేమో బయటనే ఏర్పాటు అవుతుంది, కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఇది మనది అనే భావన ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమని వస్తుందంటే ఈ ధ్యానం అనేది ఆధ్యాత్మికతలో ప్రయాణం చేస్తే, ఈ శాకాహారులుగా మన హింస అనే దాన్ని మనం మనం రెండింటిని తీసుకుంటే ఇక్కడ ఉన్నది అందరూ ఒకటే. తను కూడా నా సిస్టరే, తను కూడా నా బ్రదరే అనే మంచి ఆలోచనలు వస్తాయి యువతకి. అలాంటప్పుడు చెడు మార్గంలో ఎందుకు వెళ్తారు? చెడు పనులు చేస్తారా? చేయరు కదా. అంటే ఇలాంటి మార్పు వస్తుంది. ఎక్కడ కూడా మనము అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, అత్యాచారాలు కానీ ఎలాంటి వాటికి మనము పాల్పడము. ఈ విధంగా మంచి మార్గంలో మంచి ఆలోచనలు వస్తాయి యువతకు అనేది. ఇప్పుడు ఇలా తెలుసుకున్నాము, ఇవన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మనం ఇవన్నీ చేయగలుగుతామా? చేయలేం కదా. అంటే బయటికి వెళ్తేనేమో
వేరే అనే అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ మన ఇక్కడికి వచ్చేసరికి మన అనే అభిప్రాయం ఏర్పడుతుంది. అంటే ఇది ఎప్పుడు ఉంటుంది? ఇది ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇది వస్తుంది. ఎప్పుడైతే మనం జ్ఞానంలోకి వస్తామో అప్పుడు మనకు ఈ సమాజం మీద, ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ దేశం మీద, ఈ ప్రపంచం మీద మనకు ఒక సానుభూతి ఏర్పడుతుంది. నేను ఏమైనా చెయ్యాలి అనే అవగాహన వస్తుంది. అంతేగాని చెడు చేయాలనే మాత్రము ఆలోచన అసలు రానే రాదు. కాబట్టి ఈ విధంగా మనము ప్రయాణం చేస్తే ఇప్పుడు డ్రగ్స్కు, ఇప్పుడు ఆల్కహాల్కు, వీటన్నిటిని మనం ఏమవుతుంది దూరం వదిలేస్తాం. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనము డ్రగ్స్ను తీసుకుంటామా? తెలుసు. తీసుకుంటే ఏమొస్తుంది? ఆల్కహాల్ తీసుకుంటామా? తీసుకోము. మాంసాహారాన్ని తీసుకుంటామా? తీసుకోము. ఓకే, మరి ఇవన్నీ వీడినప్పుడు మనము ఈ ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఉపయోగపడతామా? ఉపయోగపడమా? అవునే కదా? అందుకనే పత్రిసారి చెప్పేది ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలనేది ఇందుకే. చాలామంది మనం ఇక్కడ ధ్యాన జగత్తుని కొట్టాలంటే విద్యార్థిని కొట్టాలి. విద్యార్థిని కొడితేనే మనం ధ్యాన జగత్తుని కొట్టినట్టు. ఎందుకంటే విద్యార్థి దశ నుంచే మనకు మార్పు రావాలి. ఒక విద్యార్థి చెడిపోయాడు, సరైన మార్గంలో లేడు అంటే ఈ దేశం కూడా సరైన మార్గంలో ఉండదు. అవునా? ఒక విద్యార్థి సరైన మార్గంలో నడుచుకుంటున్నాడు అంటే ఈ దేశం కూడా సరైన మార్గంలో ఉంటుంది. విద్యార్థి అంటే ఎందుకంటే యువత అందరూ. అందుకనే ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు విద్యార్థి చేతుల్లో ఉంటుందనడానికి గల కారణం ఇదే. విద్యార్థి అని, అందుకనే ధ్యాన విద్యార్థి కావాలి. అలా అప్పుడు ఈ ప్రజాస్వామ్యం అనేది, ఈ సమాజం అనేది బాగుపడుతుంది. అందుకని మనందరము ప్రతి ఒక్క విద్యార్థిని ధ్యాన విద్యార్థి చేయాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. పత్రిసారి యొక్క కళను మనందరం నెరవేర్చాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, వండర్ఫుల్. సో మరి మీరందరూ పెద్దవాళ్లే ఉన్నారు ఇక్కడ. మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలతో పాటు మన పిల్లలందరినీ మనం ధ్యానం చేయించాలి. మనసుకు బానిస కాకుండా మనసుని మాస్టర్ చేయాలి. మాస్టర్ మైండ్, మన మైండ్ని మాస్టర్గా చేయడం, ప్రతిరోజు దానికి చేయవలసింది ధ్యానం. జీవితం అంటే సక్సెస్ కాదు, స్ట్రాంగ్ లైఫ్. సో స్ట్రాంగ్గా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అంతర్గత శక్తుల్ని మనం ఉపయోగించుకోవడం. సో శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, వాటి యొక్క సంయోగం కోసం మరి ప్రతినిత్యం మనం 5 ఫింగర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆచరించడం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆచరింపజేయడం. సో డిసిప్లిన్ అండ్ యూత్ యూత్లో అవేర్నెస్ తీసుకురావడం. సో ఒక స్వామి వివేకానంద ఒక 10 మందిని నాకు యువకుల్ని ఇవ్వండి, నేను ఈ దేశాన్ని బాగు చేస్తా అన్నాడు. మరి ఈ రోజున మన చుట్టుపక్కల ధ్యాన విద్యార్థులుగా ఎంతమంది వివేకానందలు ఉన్నారు? మరి ఈ ప్రపంచాన్ని మరి ఏదైతే స్వామి వివేకానంద చెప్పాడో అది చేయడం సాధ్యం అవుతుందా కాదా? అవుతుంది. కాబట్టి ఒక 2 నిమిషాలు మనం ఒక సంకల్పం చేద్దాం. ధ్యానం చేసి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ధ్యాన విద్యార్థిగా మారుద్దాం. మన మనసుని మనకు బానిస కాకుండా, మన పిల్లలు బానిసలు కాకుండా మనసుల్ని మాస్టర్గా చేసేదానికోసం మనం ప్రతినిత్యం ధ్యానం నేర్పిద్దాం, ధ్యానం చేయిద్దాం. ధ్యాన ప్రచారం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంది. కానీ పెద్దవాళ్ళకి ధ్యానం చెప్పాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. చాలామందిని పిలవాలి, చేయాలి, ఏమో ఉంటుంది. కానీ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వరి పైరుకు ఎరువు ఎప్పుడు వేయాలి? కోతకొచ్చే ముందు వేయాలా, లేకపోతే చిన్నగా ఉన్నప్పుడేనా? మరి చిన్నగా ఉన్నప్పుడు వేయడం అంటే విద్యార్థులకు ధ్యానం చెప్పడం. ఇది అద్భుతమైన విషయం. ఇంకా ఏంటంటే అన్ని రెడీ ఉన్నాయి అక్కడ. స్కూళ్ళు, డిజిటల్ బోర్డులు. ఇప్పుడు 2 గవర్నమెంట్లలో చూస్తే ఎక్కడ చూసినా డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, స్టూడెంట్స్ రెడీ ఉన్నారు, టీచర్స్ రెడీ ఉండు. మనము కొద్దిగా పర్మిషన్ తీసుకొని వెళ్ళడమే. పర్మిషన్ తీసుకొని వెళ్తే అందరూ మనకు ఇస్తారు. గ్లోబల్ మెడిటేషన్ డే ఆల్రెడీ వచ్చింది. మేము మొన్న మహబూబ్నగర్ డిస్టిక్ వరకు డిఓ దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకున్నాం. ఇట్లనే ప్రతి ఒక్కరు ఎవరి డిస్టిక్లలో వాళ్ళు పర్మిషన్స్ తీసుకోండి. మేము మీతో స్టార్టింగ్ ట్రబుల్ క్లియర్ చేస్తాం. అందరికీ చెప్పాలి ఉంది కానీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంది.
ఆ స్టార్టింగ్ ట్రబుల్ క్లియర్ చేయడానికి రాము మాస్టర్ గైడ్లైన్స్లో ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ తీసుకున్నాము. ఒక సంవత్సరంలో 200-250 స్కూల్స్లో చెప్పాము. ఇంకా సమ్మర్ క్యాంపులలో టీచర్ ట్రైనింగ్ అయింది మొన్న 2025 మే జూన్ ఆ ప్రాంతంలో. టీచర్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసినాం. వాళ్ళు ఎంత బాగా రెస్పాండ్ అయ్యారో, ఇది మా స్కూల్కి రండి, మా స్కూల్కి రండి అని. అలాంటి ప్లాట్ఫామ్లకి మనం గుసాయించాలి. ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకుంటే మాకు టీచర్స్కి చెప్పే అవకాశం వచ్చింది. కంటిన్యూస్గా 15 రోజుల్లో కనీసం ఒక 3-4 వేల మంది టీచర్స్కు మేము ధ్యానాన్ని పరిచయం చేసినాం. మేము ఎంఎస్సీ బీడీలు చేసినాం, బీఎస్సీ బీడీలు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, కానీ మాకు ఈ సబ్జెక్టే తెలియదు అంటారు వాళ్ళు. నేను సార్ని అడిగిన, సార్ ఎట్లా వెళ్ళాలి సార్ టీచర్స్ కంటే? వాళ్ళకి ఏం తెలియదు సార్, మీరు ఓరు అన్నాడు. వాళ్ళకి ఏం తెలియదు, మీరు ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నాడు. నిజంగా నేను ఒకరోజు ఫస్ట్ ప్రాక్టికల్గా నాకు టీచర్స్ ముందు చెప్పాలా, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా, వీళ్ళు ఎంఎస్సీ బీడీ పీజీలో అవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి నేనేం చెప్పాను అనుకో, నేను మా మిస్సెస్ ఇక నేనని ఇంటర్మీడియట్, మా మిస్సెస్ అయితే 8th క్లాస్, ఆమెకు మైక్ ఇస్తే ఆమె చెప్తే వాళ్ళు కూడా ఇట్లా నోరేళ్ళు పెట్టారు. చూడండి ఎంత అద్భుతమో మాకు అర్థమైంది. నిజంగానే వాళ్ళకి ఏమి తెలియదు ఈ సబ్జెక్టు, మెడిటేషన్, స్పిరిచువల్ సైన్స్ ఏమీ తెలియదు, కానీ ఇదే కరెక్ట్ అని చెప్పి చాలా మందికి తెలుసు. అందరూ సపోర్ట్ చేస్తారు. మనకు కొద్దిగా మనము చొచ్చుకపోవాలి. ఫస్ట్ కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ అంతా క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు పిలిచినా మేము వస్తాము. రెస్ట్ ఆఫ్ లైఫ్ పూర్తిగా వానప్రస్థాశ్రమము, ధ్యానము, ధ్యాన విద్యార్థి ఇదే చేస్తున్నాము. మీ అందరం కలిసి ముందుకెళ్దాం. స్టార్టింగ్ ట్రబుల్ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎస్ సార్, మీరు చెప్పింది అక్షర సత్యం. ఒకసారి గుడివాడలో మేము ఒక స్కూల్లో ట్రైనింగ్, వాళ్ళకి ప్రతి నెల ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్ సెషన్లో డిఈఓని పర్మిషన్ అడిగితే సాధ్యం కాదు, మీకు వీలైతే అన్ని ఏ క్లాస్కి ఆ క్లాస్లో ఒక 50-60 మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి మీరు చెప్పొచ్చు అన్నారు. అది సెంటర్ క్లాస్ మీటింగ్ అనమాట. మొత్తం జిల్లాలో ఉన్న టీచర్స్ అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు సరే, మా దగ్గర అంత స్టాఫ్ మనకు ధ్యానం చెప్పడానికి లేరు. మేమేం చేసామంటే 8th క్లాసు 7th క్లాసు చాలామంది, అది వాళ్ళు అంటే చదువు మధ్యలోనే ఆపేసి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఉండే టీచర్ మేడమ్స్ ఉంటారు కదా, మనతో పాటు ఉండే మన మేడమ్స్ అందరూ కూడా తీసుకెళ్ళాం. మంచిగా వాళ్ళు బ్రహ్మాండంగా తయారై వచ్చారు. వెళ్ళి టీచర్లకి, వీళ్ళకి చదివే రాదు సరిగా, టీచర్లందరికీ ధ్యానం నేర్పించారు. సో కాబట్టి ధ్యానం, ఆత్మజ్ఞానం నేర్పించడానికి చదువు అక్కర్లేదు. ఎందుకంటే షిరిడి సాయిబాబా ఏ యూనివర్సిటీలో చదువుకోలేదు, రమణ మహర్షి, ఇలా చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళెవరు కూడా భౌతికమైనటువంటి విద్య లేదు, కానీ ఆత్మ విద్య అనంతంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఆనంద్ సార్ చాలా అద్భుతమైన ప్రశ్నలు వేయడం జరిగింది. అండ్ అంతే అద్భుతంగా ఈ ముగ్గురు మాస్టర్స్ సమాధానాలు చెప్పారు. సో ఇక్కడున్న యూత్ లేదు పేరెంట్స్ ఉన్నారంటే మీ పిల్లలకి ఎంతో ఇన్ఫర్మేషన్ వచ్చిందని అయితే మేము అనుకుంటున్నాము. సో మీరు సాటిస్ఫై అయితే గట్టిగా మరొకసారి చప్పట్లు. ఎస్, థ్యాంక్ యూ.